హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మిల్లుకి సంబంధించి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి మనకు రీసెంట్‌గా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందో వాళ్ళందరూ అయితే కామెంట్‌లో అడగడం జరుగుతుంది. వీళ్ళందరి కోసం అలాగే మిగతా వాళ్ళ కోసం వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందో లిస్ట్ 1లో వాళ్ళలో కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుంది. పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతున్న వాళ్ళందరికీ ఇల్లు అయితే శాంక్షన్ అయితే అయితే ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఎప్పుడు అప్రూవల్ అవుతుందంటే కలెక్టర్ గారు ఈ కాన్స్టిట్యున్సీకి కొన్ని ఇండ్లు మంజూరు చేస్తున్నారు కదా, ఈ విలేజ్లో కానీ మండల్లో కానీ ఎన్ని ఇండ్లు అయితే కంప్లీట్ అని దానికి అనుగుణంగా కొత్త ఇండ్లకైతే అప్రూవల్ అయితే ఇస్తారన్నమాట. అప్రూవల్ ఇచ్చిన వెంటనే మీకు పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయి డైరెక్ట్ పెండింగ్ ఫర్ మార్కౌట్ అని చూపెడుతుంది. ఎప్పుడైతే మార్కౌట్ అని చూపెడుతుందో మీరు మీకు సంబంధించి ఎవరైతే మున్సిపాలిటీ కావచ్చు లేదా గ్రామ పంచాయతీ కావచ్చు సెక్రటరీకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చేసి మీరు ఏదైతే ఇల్లు ల్యాండ్ కట్టుకోవడానికి అప్పుడు ఏదైతే మీరు ప్లేస్ చూపెట్టారో అక్కడ ముగ్గు పోసుకొని అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళు జియో ట్యాగ్ ద్వారా ఒక ఫోటో అయితే తీసుకుంటారనమాట. ఫస్ట్ ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అయిపోగానే పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ వస్తుంది. పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ ఏంటంటే మీకు ఇల్లు కట్టుకోవడానికి మన ఒక ఆర్డర్ కాపీ అనేది ఇస్తారు. దాని తర్వాత పెండింగ్ ఫర్ మార్కౌట్ ఉంటుంది. పెండింగ్ ఫర్ మార్కౌట్ అయిపోయిన తర్వాత పెండింగ్ ఫర్ పీడీ ఉంటుంది. అంటే రకరకాల స్టెప్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన చాలా వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుందో మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. మీకు మీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేదంటే మీ ఎమ్మెల్యే ద్వారా కానీ లేదంటే మీ కలెక్టర్ ద్వారా కానీ మీకైతే లేదంటే సర్పంచ్ ద్వారా కానీ మీకు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే ఇస్తారన్నమాట. ఇల్లు కట్టుకోవడానికి అప్రూవల్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ అయితే ఇస్తారు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.